ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. దాదాపుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష తెలియజేసుకుంటూ, యుగాదిని ఉగాదిగా మార్చుకున్నటువంటి మనము భవిష్యత్తులో కూడా మంచితనాన్ని మనము అభివృద్ధి చేసుకునే ప్రక్రియలో భాగం అవ్వాలి. ఉగాది విశిష్టత అంటేనే ప్రకృతి మనకి నేర్పేటువంటి ఒక పాఠం. ప్రతి మాసంలో వచ్చేటువంటి పండగలు, పబ్బాలు అనుకోండి, నోములు, వ్రతాలు సనాతన ధర్మాన్ని పరిడవిల్లింపజేసేటువంటి వ్యక్తిత్వం కలిగినవి. అసలు ముఖ్యంగా ఈ పండగ విశిష్టత అంటే ఏమిటి అని అడిగితే, ప్రకృతిలో మమేకమవ్వడం అని అర్థం. ఆ ప్రకృతిలో మమేకమవ్వడం అంటే అర్థం ఏమిటి అంటే, ప్రకృతి మనకి చెప్పేటువంటి పాఠాన్ని స్వీకరించి మన జీవనము అనేటువంటి భవిష్యత్తుని రహదారిగా మార్చుకోవడం. ఉగాది పచ్చడి విశిష్టత కూడా అటువంటిదే. ప్రకృతి మనకి ఇచ్చినటువంటి స్థితి ఏమిటి అని అడిగితే, ఎలాగైతే ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు, వేసవి, వర్ష, శీతాకాలాలు, 3 రకాల కాలాలని మనం ఏ విధంగా అయితే స్వీకరిస్తున్నామో, ఈ 6 ఋతువులలో వచ్చేటువంటి ఒక్కొక్క రకమైనటువంటి కాల ప్రభావము, వాతావరణ ప్రభావము, మనిషి మీద జరిగేటువంటి ఒక ప్రభావము ఎలా ఉంటుందనేది తెలియజేయడం కోసము మన ఉగాది మనకి పండగ విశిష్టంగా చెప్పబడింది. ముఖ్యంగా ఉగాది పండగ అంటేనే ప్రకృతిలో వచ్చేటువంటి మార్పుని స్వీకరించగలిగేదని అర్థం. మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకునేదని అర్థం. రెండవది, జాతక ప్రకారంగా ఒక మంచి రహదారిని, ఒక మంచి జాతక చక్ర ప్రకారం ఉన్నటువంటి అనేక రకాల నెగిటివ్ గ్రహ ఫలితాలని దూరం చేసుకొని పాజిటివ్ గ్రహాల అనుకూలతో ముందుకు వెళ్ళగలిగేటువంటిదే మన యొక్క ఉగాది పండుగ విశిష్టత. ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా తినవలసింది కుసుమ భక్షణం. అంటే వేప పువ్వు తప్పకుండా తినాలి. నువ్వు ఎంత ఇబ్బంది పడినా సరే, ఏం దొరకకపోయినా సరే, వేప పువ్వు కాస్త బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే ఉగాది పచ్చడి తిన్నట్టే. అసలు ఉగాది పచ్చడి విశిష్టత ఏమిటి అడిగితే, మనకున్నటువంటి అనేక అరిషడ్ వర్గాలు, 6 రకాల వర్గాలు మనకున్నాయి. కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము, లోభము, ఇవన్నీ కూడా మనకి అరిషడ్ వర్గాలు. ఈ కామ, క్రోధ, మోహ, మద, మత్సర, లోభ ఇవన్నీ కూడా మనం ఎలాగైతే వాటి తగ్గించుకొని వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలో, దానికి సూచనగా చేదు, తీపి, వగరు, అలాగే మనకి పులుపు, కారము, అలాగే లవణం, ఉప్పు లాంటి పదార్థాలని స్వీకరించి, ఆ రోజు తప్పకుండా స్వీకరించి అరిషడ్ వర్గాల్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి.